ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఫిబ్రవరి 16వ తేదీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం పూసపల్లి అటవీ ప్రాంతంలో సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ అజ్ఞాత దళ సభ్యులు ఉన్నారనే సమాచారంతో పోలీస్ సిబ్బంది చేపట్టిన గాలింపు చర్యల్లో 5గురు దళ సభ్యులను అదుపులోకి తీసుకోగా మరికొందరు పారిపోయారని ఇల్లెందు సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. పారిపోయిన వారిలో మాణిక్యారం గ్రామానికి చెందిన నాయని కొమరయ్య అలియాస్ కొండన్నను 26వ తేదీ అరెస్టు చేసి అతని వద్ద గల 6 జిలిటన్ స్టిక్స్ 5 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఫిబ్రవరి 16, 2024లో పూసపల్లి అటవీ ప్రాంతంలో సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీకి సంబంధించినటువంటి అజ్ఞాత దళానికి సంబంధించిన సభ్యులు మరియు వారి సానుభూతి పరులు పూసపల్లి అటవీ ప్రాంతంలో సమావేశమైనారని చెప్పేసి ఇన్ఫర్మేషన్తో పోలీసు పార్టీ పూసపల్లి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా 17న ఉదయం పోలీస్ పార్టీని చూసి సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ అజ్ఞాత సభ్యులందరూ కూడా అక్కడ నుండి పారిపోవడం జరిగింది. అందులో 5 సభ్యులు పట్టుబడ్డారు, వారిని రిమాండ్ చేయడం జరిగింది. పారిపోయిన వాళ్ళలో ఒక వ్యక్తి నాయని కొమరయ్య అలియాస్ కొండన్న, గ్రామం వచ్చేసి మాణిక్యారం, ఇల్లందు మండలానికి చెందిన మాణిక్యారం. ఇతను నిన్నటి రోజున రొంపేడు వద్ద జిలిటన్ స్టిక్స్ మరియు డిటోనేటర్స్తో పట్టుబడడం జరిగింది. అతన్ని ఈరోజు కోర్టుకు రిమాండ్ చేసింది. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.